ఎప్పుడైనా విన్నారా? వేపముద్దుతో శివలింగాన్ని తయారు చేశారని, ప్రపంచంలో సప్తనదులు కలిసే చోటు ఒకటి ఉందని, వేల సంవత్సరాలైనా కూడా వేపముద్దు పాడవలేదని, ఎంతోమంది మునులకు తపస్సుకు ఆశ్రమించిన ప్రదేశం ఒకే చోట ఉందని, ఆ విశేషాలే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత. మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల ఎంతోమందికి ఈ వీడియో చేరే అవకాశం ఉంటుంది. ఏంటి హరిత అన్నీ చెప్పావు కానీ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పలేదు ఏంటి అనుకుంటున్నారా? మేము ఎక్కడికి వెళ్తున్నామంటే సంగమేశ్వరంకి అయితే వెళ్తున్నాను. మార్నింగ్ అయితే 4:30కి అంతా లేచి ఇలా ఫ్రెష్ అప్ అయ్యాను. మేము ఇవాళ బైక్ పైన అయితే వెళ్తున్నాము. అందుకని చెప్పేసి మార్నింగే బయలుదేరాము. లేకపోతే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి, అందుకని చెప్పేసి తొందరగా అయితే బయలుదేరిపోయాము. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళాలని చెప్పి ప్రతి దగ్గర కూడా నేను వీడియో అయితే తీశాను. ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో అయితే బోలెడన్ని విశేషాలు కూడా మీతో షేర్ చేస్తూ చూపిస్తూ ఉంటానన్నమాట. నేను చూపించబోయే సంగమేశ్వరం వచ్చేసి నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు తాలూకా కొత్తపల్లి మండలానికి 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మాది కొత్తపల్లి మండలమే, అందుకని చెప్పేసి చాలా దగ్గర అని చెప్పి కొంచెం లేట్గానే బయలుదేరాము. మీది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా కూడా ఈజీగానే రావచ్చు. తెలంగాణ వాళ్ళైతే సోమశిల ఉంటుంది, తర్వాత పడవలో కొంచెం దూరం వస్తే యువతలి ఒడ్డుననేమో సంగమేశ్వర ఆలయం ఉంటుంది. చాలా ఈజీగా రావచ్చండి. తెలంగాణలో సోమశిల దగ్గర 9 ఆలయాలు ఉంటాయి. అక్కడ చూసుకొని ఇక్కడికైతే రావచ్చు అన్నమాట. ఈ సంగమేశ్వరం నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు ఎటు చూసిన పచ్చదనంతో, స్వచ్ఛమైన గాలితో, ఎటు చూసినా కూడా ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడి ఉంటుంది. ఎప్పుడైనా మనం వెళ్ళేటప్పుడు ఎలాంటి ఆలోచనలు కూడా ఉండవండి ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు. ఒకప్పుడు మేము వెళ్ళేటప్పుడు అయితే ఇంత ఫెసిలిటీస్ లేవు, కానీ ఇప్పుడైతే అన్నీ కూడా ఉన్నాయి. మంచి రోడ్లు వచ్చాయి. ఏదైనా వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా కూడా షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవైతే షాప్స్ అన్నమాట. ఈ ఆలయం సుమారు 1,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారాలు నిర్మించినట్లు స్థితిలాలైతే చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. శివుడికి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీ లలితాదేవి, కుడివైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకుముందు అయితే వీళ్ళిద్దరికీ వేరువేరు ఆలయాలంటే ఉండేవటండి. అవి శిథిలమైపోవడం వల్ల లలితాదేవిని గర్భాలయంలో ప్రతిష్ఠించారు అండ్ వినాయకుని కూడా ప్రతిష్ఠించారనమాట. అన్ని ఆలయాల లాగా ఈ ఆలయం నిత్య పూజలు అయితే అందుకోదు. ఎందువల్ల అంటే శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లలో ఈ ఆలయం అనేది మునిగిపోతుంది. ఒక 8 నెలల పాటు నీళ్లలోనే ఉంటుంది. ఈ ఆలయానికి మరో విశేషం కూడా ఉందండి. అది ఏంటంటే ప్రపంచంలో 7 నదులు కలిసే ఏకైక ప్రదేశం ఏంటంటే సంగమేశ్వరమే. ఈ సంగమేశ్వరాన్ని దర్శిస్తే నరకలోకం తప్పుతుందని భక్తులైతే విశ్వసిస్తారు. మనం సంగమేశ్వరాన్ని దర్శించుకోవాలి అంటే ఏడాదిలో 4 నెలలు మాత్రమే అవకాశం ఉంటుంది. తర్వాత 8 నెలల పాటు నీళ్లలోనే ఉంటుంది. ఇక్కడ వేపముద్దుతో చేసిన లింగం దాదాపు 2000 ఏళ్ల నాటిదని పురాణాలు చెబుతున్నాయి. అయినా ఇప్పటికీ కూడా ఈ లింగం అనేది చెక్కు చెదరలేదు. ఈ శివలింగాన్ని దర్శించుకుంటే నరక ప్రవేశ బాధ తప్పుతుందనేది భక్తులైతే విశ్వసిస్తారు. ఇక్కడ ఉన్న శివయ్య వచ్చేసి మనకు సంగమేశ్వరుడిగా దర్శనమిస్తారు. ఈ సంగమేశ్వరుని గర్భాలయం చుట్టూ కూడా ఎన్నో ఆలయాలు ఉండేవట. ఆ ఆలయాలు శిథిలమైపోవడం వల్ల అందులో ఉన్న విగ్రహాలు వచ్చేసి కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటినైతే తరలించారు. వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది. దాన్ని పురావస్తు శాఖ వాళ్ళు జగన్నాథ గుట్టకైతే తరలించారు. ఈ ఆలయం మొదట నది ఒడ్డునైతే ఉండేది. శ్రీశైలం డ్యాం నిర్మాణం తర్వాత సంగమేశ్వర ఆలయం 23 ఏళ్ల పాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. అయితే మేము కూడా ఎప్పుడైనా సంగమేశ్వరం వెళ్తే పైన ఉన్న ఆలయాన్ని మాత్రం
దర్శించుకొని వచ్చేవాళ్ళం. ఇక్కడ వంకల్ తిరిగి ఒక నదీ ప్రవాహం కనిపిస్తుంది కదా, ఇదే అండి సంగమేశ్వరం. ఆల్రెడీ మనం సంగమేశ్వరంలోకి వచ్చేసాము. అక్కడ వైట్గా కనిపిస్తుంది కదా, అక్కడే సంగమేశ్వర ఆలయం గుడి ఉంటుందన్నమాట. ఇక్కడ అస్సలు కనిపించకుండా పై వరకు అయితే నీళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడ ఆల్రెడీ మీరు వాటర్ మార్క్ చూసే ఉంటారు కదా, వైట్గా కనిపిస్తుంది, అంతవరకు అయితే నీళ్ళు వస్తాయన్నమాట. నీళ్ళు పోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ పంటలు వేసుకుంటారు. ఏం పంటలు వేస్తారంటే ఏవైనా బుడ్డలు కానీ అలాంటివి అయితే బాగా వేస్తారు. ఈసారి అయితే నువ్వులు వేశారండి. ఎక్కడ చూడు నువ్వులే ఉన్నాయి. ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు అయితే బుడ్డలు బాగా వేసేవాళ్ళు, అంటే నేల బుడ్డలు ఉంటాయి కదా అవి బాగా వేస్తారు. ఎందుకంటే ఒండ్రు మట్టి కాబట్టి చాలా బాగా ఊరుతాయని చెప్పి ఇవైతే వేస్తారనమాట. అసలు ఎవరు ఈ వేపముద్దుతో శివలింగాన్ని ప్రతిష్ఠించారన్నది కూడా నేను ఒక కథలాగా మీకు చెప్తానన్నమాట. అది కూడా ఈ వీడియోలోనే చెప్తాను. అది కూడా సంగమేశ్వరం గుడిలోకి వెళ్ళిన తర్వాత చెప్తాను, అప్పుడే మీకు అర్థమవుతుంది. పుష్కరాల టైంలో చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుందండి. ఇక్కడనేమో ఆంధ్ర వాళ్ళకు ఉంటుంది, అవతల ఒడ్డునేమో తెలంగాణ వాళ్ళకు సేమ్ ఇలానే ఉంటుందన్నమాట. అక్కడ కొల్లాపురము, సోమశిల అవి ఉంటాయి. జస్ట్ మనం పడవలో వెళ్ళి అవతలకైతే వెళ్ళవచ్చు. ఆల్రెడీ నేను ఒకసారి వెళ్ళొచ్చానమాట, అందుకే చెప్తున్నాను. ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చినా కూడా పడవలు ఉంటాయి, అంటే బోట్స్ ఉంటాయి. ఆ బోట్లో వెళ్ళి అవతలకు వెళ్ళి సోమశిలను కూడా చూసి రావచ్చు. మేము ఎప్పుడూ కూడా ఇక్కడికే వచ్చేవాళ్ళం. అయితే భోజనాలు కానీ వాటర్ కానీ ఎక్కడా ఉండేవి కాదు. అయితే ఇప్పుడు కాసినాయన పేరు మీద అన్నదానం అయితే చేస్తున్నారనమాట. ఏమీ డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే అండి అన్నదానం చేసే ప్లేసెస్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇలా కొంచెం ముందుకు వెళ్తే పైన ఉన్న గుడి అయితే వస్తుంది. ఆ తర్వాత మనం లోపలికి వెళ్ళిపోవాలి, అంటే కిందికి వెళ్ళిపోతే అప్పుడు మనకు సంగమేశ్వర ఆలయం వస్తుంది అన్నమాట. మనం ఏ వెహికల్లో పోయినా కూడా మనం డైరెక్ట్గా గుడి దగ్గరికే పోవచ్చు. ఇక్కడ మేము బైక్ మీద అయితే వెళ్తున్నాం కదా, ఇలా ఉంటుందండి రోడ్ అయితే. ఇప్పుడు చాలా డెవలప్ చేశారండి, ఏ ఇబ్బంది ఉండదన్నమాట. చాలా తొందరగా వెళ్ళి రావచ్చు. ఇక్కడికైతే రోడ్డు వేసేంత ఇది ఉండదు కదా, ఎందుకంటే ఇదంతా కూడా నీళ్ళు వచ్చేస్తాయి, రోడ్డు అంతా కూడా పాడైపోతుంది కదా. వేసినా కూడా వేస్ట్ అని చెప్పి వేయలేదనుకుంటా. ఈ 4 నెలలైన భక్తులు దర్శించుకోవాలని చెప్పి ఇలా మట్టి రోడ్డుని నీట్గా చేశారు. చాలా బాగుంది. వెళ్తుంటేనే ఏదో సముద్రంలోకి వెళ్ళినట్టుంది నాకైతే. మా నాన్న వాళ్ళు చిన్నప్పుడు ఎప్పుడు ఇక్కడికే వచ్చేవాళ్ళంటండి. తిరునాళ్ళకు వచ్చేవాళ్ళంట, సంతలు జరిగేవంట, గుడిలో దర్శనాలు కూడా బాగా జరిగేవట. ఒకప్పుడు ఈ గుడి ఒక వెలుగు వెలిగిందంటండి. ఇప్పుడు ఏమంటే నీళ్ళల్లో కొన్ని ఏళ్ల పాటు ఉండిపోయింది కాబట్టి చాలామందికి తెలియలేదు. మాకు కూడా తెలియదండి, సంగమేశ్వరం అంటే పైన ఉండే గుడి అనే మాత్రమే తెలుసు. ఒకరోజు సడన్గా సంగమేశ్వరం గుడి బయటపడింది అంటూ ఉంటే నేను ఏంది గుడి బయటపడింది, పైనే కదా గుడి ఉండేది అనుకున్నాను. తర్వాత మా నాన్న అడిగితే చెప్పాడనమాట, లోపల కూడా ఒక గుడి ఉంది, అది పాత గుడి, అదే మెయిన్ గుడి అని చెప్పాడనమాట. ఫైనల్గా అయితే సంగమేశ్వర ఆలయం వచ్చేసాము. ఇక్కడ దిగగానే ఈ కుక్కలు అయితే ఎక్కడో ఉండండి, ఫాస్ట్గా వచ్చి నా దగ్గర అయితే నిలబడ్డాయి. ఇవైతే రిసీవ్ చేసుకున్నాయన్నమాట. ఇక్కడ వస్తుంది చూడండి, ఒక బుజ్జి కుక్క పిల్ల. ఏమో కడుస్తాయి అనుకున్నాను కానీ మేలే, బాగానే ప్రేమతో ఉన్నాయన్నమాట. ఇలా అయితే వెళ్ళాలి. ఇలా వెళ్ళిన తర్వాత బోర్ ఉంటుంది, అక్కడ కాలు కడుక్కొని ఆ తర్వాత ఆలయంలోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఏమి ఇబ్బంది లేకుండా ఇక్కడే వాటర్ ప్యాకెట్స్,
కూల్ డ్రింక్స్ అన్నీ కూడా బాగా పెట్టారండి. ఇప్పుడైతే మేము లోపలికైతే వెళ్తున్నాము. నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది, చాలా డౌట్తో వెళ్తున్నాను అటు ఇటు చూసుకుంటూ. ఎందుకు అంటే ఇక్కడ వీడియోస్ తీయొచ్చో లేదో అని ఫస్ట్ అయితే నాకు డౌట్ ఉండే, ఎవరైనా వచ్చి ఆపుతారేమో అని చెప్పి భయంగా అటు ఇటు చూస్తూ నడుస్తూ ఉన్నానన్నమాట. ఇవన్నీ కూడా ఆలయాలే అండి. అయితే శిథిలమైపోయాయి అని చెప్పాను కదా, ఇవే అవి. చాలా వరకు నేను ఇటువంటి వీడియోస్ అయితే చేయను, ఎందుకంటే ఈ ఆలయంలో చాలా విశేషాలు ఉన్నాయని చెప్పి, అది కూడా మా ఊరికి దగ్గరలోనే ఉంది, చాలామందికి తెలుస్తుంది. ఎన్నో విశేషాలు ఉన్నాయి కదా, 4 నెలలు మాత్రమే బయటపడుతుంది కదా నీళ్ళ నుంచి అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇవాళ ఉగాది కాబట్టి ఆలయం అంతా నీట్గా క్లీన్ చేస్తున్నారు. మేము మార్నింగే పోవడం వల్ల ఇక్కడ ఇంకా క్లీనింగ్ పనులు అయితే అవ్వలేదన్నమాట. ఓన్లీ దేవుణ్ణి క్లీన్ చేసి దేవాలయాన్ని అయితే క్లీన్ చేశారు. ఇక్కడ కాళ్ళు కడిగేసుకొని ఆ తర్వాత లోపలికైతే ఎంటర్ అవుదామని అనుకున్నాము. అయితే ఇంకా పూజారి రాలేదని వాళ్ళు చెప్పారనమాట. సరే వెళ్దామా వద్దా మళ్ళీ ఎండ అవుతుంది కదా అని చెప్పి ఫైనల్గా అయితే వెళ్ళాము. ఎందుకు నాకు అంత భయం వీడియోస్ తీయడానికి అంటే, కొన్ని ఆలయాలు మనము వీడియో తీసి పెట్టకూడదండి. అందుకని చెప్పి నాకైతే కొన్ని ఆలయాలు వీడియోస్ పెట్టొచ్చా లేదా అని చెప్పి నేను ఫస్ట్ అయితే యూట్యూబ్లో సెర్చ్ చేసి ఆ తర్వాత పెడతాను. దేవాలయానికి మెయిన్ గేట్ అయితే ఇలా ఉంటుందండి. ఇవాళ ఉగాది పండగ కాబట్టి మొత్తం క్లీన్ చేస్తున్నారు. లోపలికి ఆరిన తర్వాత వెళ్ళమని చెప్పారు మమ్మల్ని. లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కువ ఎండలు కదండి, అందుకని చెప్పి వీళ్ళైతే కూలర్స్ అయితే పెట్టేశారనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది ఇక్కడ ఒక కూలరు, ఇటు సైడ్ ఒక కూలర్ పెట్టారనమాట. అసలు వేపముద్దు శివలింగం అనేది ఎవరు ప్రతిష్ఠించారన్నది ఇప్పుడైతే చెప్తాను. పాండవుల వనవాస సమయంలో అయితే ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడటండి. ధర్మరాజు ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్ళిన భీముడు ప్రతిష్ఠ సమయానికి రాలేదంట. కాశీకి అయితే భీముడిని పంపించారంట, ఇలా లింగం తీసుకురాపో అని చెప్పి. పంపిస్తే ఆయన ప్రతిష్ఠ సమయానికైతే రాలేదట. అప్పుడు ఋషుల సూచన మేరకు వేపముద్దును శివలింగంగా మలచి ప్రతిష్ఠించి పూజలు చేశారంట ధర్మరాజు. దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడట. భీముడిని శాంతింపచేసేందుకు అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా దానికైతే పేరు పెట్టారంట. అయితే ఈ భీమలింగం అయితే ఎప్పుడు బయటపడలేదండి. అంటే నేను వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా బయటపడలేదు. ఇంకా ఎప్పుడు కూడా ఆ లింగం ఉన్న చోటైతే నీళ్ళే ఉంటాయి. ఇప్పుడు గర్భగుడిలోకి అయితే వెళ్దాము. పూజారి కూడా లేడు కదా, మనమే దర్శించుకొని వచ్చేద్దాము. ఫుల్ ఎండలండి మేమైతే వెళ్ళినప్పుడైతే. అందుకని చెప్పేసి పూజారి వచ్చేసరికి చాలా లేట్ అవుతుందని చెప్పి మేమైతే దేవుడికి హుండీలో డబ్బులు వేసేసి అయితే వెళ్ళిపోయాము. ఎప్పుడు కూడా నేను ఆలయాలకు వెళ్తే ఎక్కువగా డబ్బులే వేసేస్తానండి. ఎందుకంటే టెంకాయ కొట్టి మళ్ళీ వచ్చేస్తాం కదా, ఆలయంలో డబ్బులు వేస్తే ఏదో ఒక పనికైతే యూజ్ అవుతాయి కదా అని చెప్పి. అప్పటి కట్టడాలే వేరండి. ఇక్కడ ఆలయాన్ని చూస్తే ఆ కట్టడం ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అర్థమవుతుంది మనకి. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి కూడా సపరేట్గా ఇలా అయితే వేశారనమాట. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ తర్వాత బయటికి అయితే ఈజీగా రావచ్చు. ఎంతమంది వెళ్ళినా కూడా ఈజీగానే రావచ్చు. ఇలా చూస్తుంటే నాకు శ్రీశైలం గుర్తొస్తుందండి. సేమ్ ఇలానే ఉంటుంది అన్నమాట. శ్రీశైలంలో కూడా ఇలా వెళ్ళి ఇలా వచ్చేసేయచ్చు. అక్కడ పూజారి లేరు కదా, మేము వెళ్ళొచ్చా అని అడిగితే కొంచెం సేపు ఆగండి పూజారి వస్తారు అని చెప్పారు. తర్వాత ఇంకా లేట్ అవుతుందంటమ్మా మీరే వెళ్ళండి అని చెప్పారు. దర్శనం అయితే చేసుకొని రండి అని చెప్పారు. అందుకని నేనైతే వెళ్తున్నాను. చూడండి ఇక్కడ విగ్రహాలు కూడా చాలా బాగుంటాయి. ఎంత అందంగా ఉందో చూడండి అమ్మవారైతే. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ శివలింగమే వేపముద్దుతో చేసిన శివలింగం అన్నమాట. తర్వాత కృష్ణయ్య గుడి అని చెప్పి ఇలా కొన్ని గుళ్ళు అయితే ఉన్నాయి.
కొన్ని అయితే శిథిలమైపోయాయి అన్నమాట. ఇక్కడైతే మేము మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసాము. నేను ఇలా నడుస్తూ ఉంటే నాకు ఒక బావి కనిపించింది. ఇది కూడా గుడి పక్కనే ఉందండి. అది గుడి అయితే ఇది బావి అన్నమాట. నీళ్ళు అయితే బోలెడన్ని ఉన్నాయి. అయితే నెట్ వేశారు, నీళ్లు తాగడానికి యూజ్ చేస్తున్నట్టున్నారు. అందుకని చెప్పి ఏవైనా నలకలు అలా పడకుండా ఉండడానికి నెట్ అయితే వేశారు. తర్వాత ఇలా బయటికి వచ్చేస్తే మొత్తం గుడంతా కూడా బాగా నీట్గా కనిపిస్తుందండి. కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలంటే కూడా ఇక్కడ కూర్చొని రెస్ట్ అయితే తీసుకోవచ్చు. ఏదైనా తినడానికి తెచ్చుకున్నా కూడా ఇక్కడైతే తినొచ్చు అనమాట. ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మొత్తం కూడా ఇలా బయటికి ఎంటర్ కాగానే ఇక్కడ వినాయకుని విగ్రహము అలాగే శివలింగం కూడా ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇవన్నీ నీళ్ళు కదా. ఇక్కడ బయటికి వచ్చిన వెంటనే ఎదురుగానే భీమలింగం ఉంటుంది. అయితే భీమలింగం ఉన్న ప్లేస్ అయితే ఇంకా నీళ్ళతోనే ఉంది. అది ఎప్పటికి కూడా నేను చూడలేదండి, ఒక్కసారేమో బయటపడిందంట. ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయం దర్శించుకుంటే మనకి జన్మ ధన్యం అండి. లైఫ్లో ఒక్కసారైనా కూడా ఇలాంటి ఆలయం అయితే దర్శించుకోవాలి. ఇక్కడైతే అందరూ వారి వారి కోరికలు, సొంత ఇంటి కోసం ఎంతమంది ఇలా రాళ్ళు పేర్చారో చూడండి. నేను ఇలా ఉన్న చోటంతా కూడా నేను ఒక ఇల్లు అయితే కట్టి వెళ్తాను. చిన్ను అయితే చెప్పనక్కర్లేదు, ఒక 10 అయినా కడతాడనమాట. నేనైతే ఇవాళ ఒకటి కడదామని చెప్పి ఇక్కడైతే రాళ్ళని చూస్తున్నాను. ఇవాళ నేనైతే కట్టట్లేదు, మా వారితో అయితే కట్టిస్తున్నాను. ఇక్కడైతే ఇల్లు కట్టేసి మేమైతే కాసేపు కూర్చొని ఆ తర్వాత పైగుడికి అయితే దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం కూడా ఏం లేట్ అవ్వదండి, చాలా ఈజీగా చేసుకొని వెళ్ళిపోవచ్చు. పైగుడి కూడా చూసి ఆ తర్వాత అయితే కొలన్బార్తికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఇంకా డైరెక్ట్ ఇంటికైతే వెళ్దామని అనుకున్నాము. కొలన్బార్తి కూడా మనం వెళ్ళే రూట్లోనే ఉంటుందండి. ఇటు కానీ వస్తే సోమశిల చూడొచ్చు, సంగమేశ్వరం చూడొచ్చు, కొలన్బార్తి చూడొచ్చు. ఈ 3 అయితే చూడొచ్చు. సోమశిల చూడాలి అంటే బోట్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఇదైతే నేను చెప్పాను కదా, పాత గుడిని అయితే మేము దర్శించుకుంటాము అని చెప్పి, అంటే పైన ఉండే గుడి అన్నమాట. ఇది పాత గుడి అంటే కింద ఉండే గుడి. ఇక్కడ అమ్మవారు ఉంటారు. ఇక్కడ కూడా చాలా బాగా డెవలప్ చేశారండి. అప్పుడు ఒక చిన్న గుడి మాత్రమే ఉండేది. ఇలా ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కొలన్బార్తికి అయితే వెళ్ళాము. అక్కడ పూజారిని అడిగాను వీడియో తీసుకోవచ్చా అని చెప్పి. తీసుకోవచ్చు, తీసుకున్న తర్వాత మేము హుండీలో అయితే ఆ సెల్ వేసేస్తాము అన్నారు. అక్కడైతే నేను తీసుకోకూడదని ఫస్టే అడిగాను అనమాట. అన్నట్టు ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి.